సో ఇలా ఈ రామాయణానికి సంబంధించినటువంటి అంశం ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. శ్రీరాముడు ఎవరు అని అంటే విష్ణువుకి సంబంధించిన 7వ అవతారము అని కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ మీకు 2 విధాలుగా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలా అడిగినా మనం ఇప్పుడు ఆన్సర్ చేస్తాం. మరి ఈ రామాయణం అనేది మనకి బేసిక్ గా కాండలుగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ విధంగా చెప్తా ఉన్నారు? కాండలుగా చెప్పడం జరుగుతూ ఉంది. రామాయణము అనేది ఎన్ని కాండలు అని చెప్పేసి కూడా అడుగుతారు. సో మరి ఈ రామాయణాన్ని రాసినది ఎవరు అని కూడా అడుగుతారు. సో అలా అడిగితే మనం రామాయణానికి సంబంధించి ఏమనంటున్నాం? రామాయణము అనేది మనకి ఎవరు రాశారు అని అంటే వాల్మీకి మహర్షి గారు రాయడం జరిగినది. ఎవరు అని అంటున్నాం? వాల్మీకి గారు రాయడం జరిగినది. సో ఈ రామాయణానికి సంబంధించి సంస్కృతంలో దీన్ని రాశారు. సో సంస్కృతంలో రాసినటువంటి ఈ వాల్మీకి రామాయణం అనేదే మనం ఇక్కడ ఆధారంగా చూడడం జరుగుతా ఉంది. ఇక నెక్స్ట్ రామాయణానికి సంబంధించి వివిధ రామాయణాలు కూడా ఉన్నాయి. స్థానిక భాషలలో కూడా రామాయణాలు వచ్చినాయి. అయితే ఇక్కడ వాల్మీకి రాసినటువంటి రామాయణం ఏదైతే ఉన్నదో దీనిని మొత్తం ఎన్ని కాండలుగా విభజిస్తా ఉన్నాము అని అంటే 7 కాండలుగా దీనిని విభజించడం జరుగుతా ఉంది. ఎన్ని కాండలు అని అంటున్నాం? 7 కాండలుగా మనం ఇక్కడ ఈ రామాయణం అనేది విభజిస్తా ఉన్నాం. సరే, ఎందుకు 7 కాండలుగా దీన్ని విభజించడం జరుగుతా ఉంది? ఈ 7 కాండలుగా ఎందుకు చూడాల్సి వస్తుంది రామాయణం అని అంటే రామాయణం అనేది రాముడి జీవిత చరిత్రకి సంబంధించినటువంటి అంశాలను చాలా విస్తృతంగా వివరిస్తున్నటువంటి ఇతిహాసము. సో ఈ రామాయణాన్ని వివిధ దశలుగా నేర్చుకునేందుకు ఇక్కడ తెలుసుకునేందుకు 7 కాండలుగా విభజించడం జరిగినది. ఈ కాండాన్ అంటే అర్థం ఏమిటి అనేది ఇక్కడ నేను చెప్తా. బేసిక్ గా ఎందుకు కాండాన్ అని అంటున్నాము అని అంటే కాండ అనేది కూడా ఇక్కడ సంస్కృత పదంగా గుర్తుంచుకోవాలి. ఏ పదము అని అంటున్నాం? సంస్కృత పదం. ఈ కాండ అనగా అర్థం ఏమిటి అని అంటే విభాగము లేదా భాగము. సింపుల్ గా చెప్పాలి ఇంగ్లీష్ లో అంటే పార్ట్, ఒక పార్ట్. సో ఇలా ఈ రామాయణం అనేది వాల్మీకి గారు రాసిన రామాయణం అనేది 7 కాండలుగా మనం గుర్తించడం జరుగుతోంది. సో ఇప్పుడు కాండ అంటే అర్థమైంది కదా, సంస్కృత పదం అది కాండ అనేది. కాండ అనేది దేన్ని ప్రజెంట్ చేస్తా ఉంది అంటే విభాగము లేదా భాగము, పార్ట్ ఏదైనా పిలవచ్చు. సో 7 కాండలు ఏంటి అని చెప్పేసి కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు.